వెల్లుల్లి పట్టణానికి 3,10,00,000తో కింద నుంచి మనకి పైప్ లైన్ ద్వారా శాశ్వతంగా ఎల్లుంటి టౌన్ లో నీళ్ళ కొరత లేకుండా కూడా చేపి అన్నకి తొలి సంతకం పెట్టించుకొని స్టార్ట్ అయిపోవడం జరిగింది. తొందరలోనే మీకంతా కూడా గతంలో 15 రోజులకోసారి మీకంతా కూడా వాటర్ వచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మరి గతంలో డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం అయినా కూడా కనీసం మంచినీళ్ళు ఇచ్చే శక్తి లేకుండా మంచినీళ్ళు ఇచ్చే వ్యవస్థ కూడా లేని పరిస్థితిలో మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉందంటే మరి మనం వచ్చిన తర్వాత దాన్ని ఫస్ట్ ముఖ్యం ఇంపార్టెంట్ మనిషికి నీళ్లు లేకుంటే బతకలేదు. మరి అది తొలిత మీ కోరిక నెరవేరుస్తున్నాను. అక్క చెల్లెమ్మలకు అంతా కూడా మీ ఇంటి దగ్గరకే ఒక కొలాయి వేసి మీరు పిండ పట్టుకొని భుజాల్లో పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు. మీ ఇంటి ముందరకే కొలాయిలు కూడా తీసుకొచ్చే విధంగా కూడా మరి మన జగనన్న ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మనమంతా కూడా త్వరలోనే మరి పైప్ లైన్ కూడా చేస్తున్నారు. నేను కూడా స్పీడప్ చేయాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్ డి కానీ ఏ కానీ రోజు తెలుసుకుంటుంటానమ్మా పైప్ లైన్ ఎంతవరకు వచ్చింది. చాలా నాణ్యతతో చేయాలి, వర్క్ చాలా మంచిగా ఉండాలి. మరి ఇది చాలా ఇంపార్టెంట్. ఎన్ని కోట్లతో తీసుకొచ్చాము. తాగునీటి వ్యవస్థ మీద చాలా దారుణంగా ఉంది టౌన్ అని చెప్పేసి అది కూడా రేపు మార్చి ఏప్రిల్లోనే మీకు నీళ్ళు అందిస్తానని చెప్పేసి మీకు అంతా కూడా మళ్ళీ చెప్తున్నాను. అలాగే సీసీ రోడ్లు చాలా కాలనీకి వెళ్ళాను. సీసీ రోడ్లు కూడా చాలా అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. సీసీ రోడ్లకు కూడా సుమారుగా ₹1,00,00,000 పైగానే మన వేరే టౌన్లో తీసుకొని వచ్చి మరి అంతా కూడా చక్కగా నీటిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. 3 సచివాలయాలు, 3 రైతు భరోసాలు, 3 హెల్త్ ఇప్పుడే ఓపెన్ చేశాం. త్వరలోనే అవి కూడా మరి కట్టడం మొదలు పెడతారు. ఇవన్నీ చూసుకుంటే సుమారుగా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంవత్సరం ముందే. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు చేసిన పనిని ఎవరు కూడా అలాంటి రాజకీయ నాయకుడు ఉంటారని కూడా ఎవరు కలకనొద్దండి. జగనన్న మీరంతా కూడా నమ్ముకోవాల్సిన మన అన్నని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటే అన్న సేవలో ఎప్పుడు కూడా ఆశీర్వాదం వలన నేను ఎప్పుడు కూడా పనిచేసి మీ అందరికీ కూడా పేదవాళ్ళకందరికీ కూడా అండగా ఉండి మీకంతా కూడా సేవ చేసుకుంటానని చెప్పేసి మరి అందరికీ కూడా తెలియజేస్తున్నా. సుమారుగా ఎంతమంది సభ్యులు చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా సుమారు మనకొక్కటి 1,43,00,000 ద్వారా వైఎస్ఆర్ ఆసరా తీసుకొచ్చారు. 0 వడ్డీ ద్వారా 46,94,000తో మరి ఈరోజు మన మండలానికి రావడం జరిగింది. పింఛన్ల విషయంలో కూడా సుమారుగా చాలా మందికి కూడా కొత్త పింఛన్లు రావడం జరిగింది. మనం వచ్చిన తర్వాత ప్రతి అవ్వాతాతలకు కూడా పింఛన్లు ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎప్పుడైనా ఏ గవర్నమెంట్ అయినా చూసారా ఓ పింఛన్ తీసుకోవాలని తెలిస్తే ఆ రోజు అవ్వాతాతలంతా కూడా కర్ర పట్టుకొని నడవలేని పరిస్థితిలో ఉండేది వ్యవస్థ. మరి అలాంటి వ్యవస్థని రూపుమాపి మరి ఈ రోజు వాలంటీర్స్ ద్వారా ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి ఓటర్ వచ్చే లోపల ప్రతి ఒక్కరు కూడా నిన్న అందరూ తీసుకున్నారా పింఛన్లని? వచ్చాయి కదమ్మా పింఛన్లని. మరి ఫస్ట్ రోజే మన ఇంటికి గుణలక్ష్మి నెల ఫస్ట్ రోజే సూర్యుడు పుడతా ఉంటే మనకందరికి కూడా పింఛన్లు ఇంటికి వస్తున్నాయి. మరి రేషన్ కూడా బియ్యం కూడా మన ఇంటికి వచ్చి సప్లై చేస్తున్నారు. అంటే మనమంతా కూడా టైం వేస్ట్ చేస్తున్నాము. అలాంటి టైం వేస్ట్ చేయకుండా పేదవాళ్ళంతా కూడా కూలికి వెళ్ళాలి. పొద్దున్న లేసి వాళ్ళంతా కూడా పనులు చేసుకోవాలి. పింఛన్కో రోజు, రేషన్కో రోజు, రోజు 200-300 కూలి, 2 రోజులు 600 నష్టపోతారని చెప్పి మరి ఆలోచన చేశారు. మరి ఇవన్నీ కూడా ఒకటైతే మరి మన పిల్లలకి మంచి విద్య ఉండాలి, మంచి విద్య రావాలి. ఇంగ్లీష్ మీడియంలో నా కొడుకు మాట్లాడాలి, ఇంగ్లీష్ మీడియంలో నా బిడ్డ మాట్లాడాలి. నాకంటే చదువు రాదు, నా పిల్లలు మంచి చదవాలని చెప్పేసి ప్రతి తల్లిదండ్రులు కూడా ఆలోచన చేస్తుంటారు. మరి అలాంటి వ్యవస్థ కూడా పెద్ద పెద్ద కంపెనీలలో కూడా మన పిల్లలకి ఇంటి దగ్గర వచ్చి మన పిల్లలంతా కూడా మరి జాబులు చేయాలని చెప్పి ఉద్దేశంతో